బనగానపల్లి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, ఈ మేరకు సంబంధిత సిబ్బందిని కూడా కేటాయించడం జరిగిందని బనగానపల్లి పట్టణ సీఐ కృష్ణయ్య యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం నాడు పట్టణంలోని ఆ స్థానం మీదుగా పెట్రోల్ బంక్ కూడలి, పొట్టి శ్రీరాములు విగ్రహం, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాలేజ్, జీఎం టాకీస్, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఉన్న రద్దీగా ఉన్న ప్రాంతాన్ని పట్టణ సీఐ కృష్ణయ్య యాదవ్ తో పాటు వారి సిబ్బంది కలిసి పట్టణాన్ని కలిగి తిరిగి ట్రాఫిక్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ సీఐ కృష్ణయ్య యాదవ్ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని రవ్వలకొండ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంతాలలో ప్రత్యేక పోలీసులు కేటాయించడం జరిగిందన్నారు. ప్రాణం చాలా విలువైనది. యువత ద్విచక్ర వాహనాలపై అతి వేగంగా వెళ్లరాదన్నారు. చెడు మార్గాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు మమేకంగా ఉంటూ మంచి విద్యా బుద్ధులు అభ్యసించి ఉన్నత స్థాయిలో ఎదగాలని యువతకు సీఐ కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. బనగానపల్లి వాస్తవులందరికీ నమస్కారం. నేను కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ బనగానపల్లి టౌన్ ఇన్స్పెక్టర్. రీసెంట్గా వచ్చి మనం 4-5 days అయింది. ఇందులో భాగంగా మనకు ముఖ్యంగా వ్యాపార సముదాయం జరిగే ప్రదేశం ఇది సంస్థానం రోడ్, ఆస్థానం రోడ్, ఓల్డ్ బస్ స్టాండ్, పొట్టి శ్రీరాములు సర్కిల్, సినిమా థియేటర్ ఏరియాలో ట్రాఫిక్ రద్దీగా కనబడతా ఉంది. ఈ ట్రాఫిక్ రద్దీలో రోడ్డు మీద వచ్చే వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళ షాప్లో ఉండే వస్తువులన్నీ కూడా రోడ్డు మీద పెట్టి ప్రజలకు కనపడే విధంగా పెట్టి రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. నేను అంత గమనిస్తూ ఉన్నాను. మనం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ప్రత్యేక శ్రద్ధ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రోజుకు ఒక 5 మంది పోలీసులు దానికి ఇన్ఛార్జిగా ఇంకన్న ఏఎస్ఐ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన మొత్తం ట్రాఫిక్ అంతా రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఎవరికి అంతరాయం జరుగుతుందా ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఏర్పాటు చేస్తాను. కాకుండా 2 రోజులు మోడల్ స్కూల్ దగ్గర స్కూల్ పిల్లలకు ఆటంకాలు కలిగించే ఆకతాయిల పట్ల, జెస్కే హై స్కూల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు పోయే ఆకతాయిల పట్ల కూడా చర్యలు తీసుకోవడానికి 2 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీములతోటి పిల్లలు జాగ్రత్తగా వాళ్ళ గమ్యస్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాం.